హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ #దీక్షిత నిమేష్ అండ్ ఈరోజు బాయ్ షాపింగ్ అనమాట. అంటే నిమ్మి బట్టలు తమ్ముళ్ళు బట్టలు అంతా షాపింగ్ చేయడానికి పోతున్నాం ఎంగేజ్మెంట్ కోసం. సో చూడండి, వీడియో అంతా కంటిన్యూ అవుతుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, హై పాయింట్స్ ఇవ్వడం మర్చిపోండి. ఇదా యాడ్గా డ్రెస్ కొనుక్కొని నిక్కన్ లేకపోతున్నారు, కొత్త మోడల్ అనుకున్నారు కాదండి. మన గోప్రోకి ఒక బ్యాటరీ ఎక్స్ట్రా తీసుకుందాం, అట్లా మెమరీ కార్డ్ తీసుకుందాం అని చెప్పి ఇంక అదే రూట్ అయినా పోయినాము. ఇంక అది అయిపోయిన తర్వాత మాన్యవార్ మనందరికి తెలిసిందే, నాకైతే తెలియదండి పిలిచబోయేది. ఈ మ్యారేజెస్ ఇట్లా ట్రెడిషనల్కి ఏ దానికైనా మాన్యవరే అనుకుంటాం కదా అని ఫస్ట్ మేము మాన్యవర్కే పోయినాం అనమాట. సో అక్కడ మేము చూపించిన మోడల్ లేదు. సో అక్కడ నుంచి పక్క షాప్కి ఇంకేదో షాప్, దాని పేరేందో మాకు ఐడియా లేదు. సో ఆ షాప్కి వెళ్ళామన్నమాట. అండ్ ఇక్కడ వీడియోస్ కూడా నాట్ అలౌడ్ అన్నాడు. మనం 30,000 40,000 పెట్టి బట్టలు కొనేటప్పుడు వీడియో కూడా నాట్ అలౌడ్ అన్నప్పుడు వర్త్ కాదనిపించింది. అండ్ సెకండ్ షాప్కి వచ్చేటప్పుడు ఇక్కడ నిమ్మికి అసలు ఇంట్రెస్టే లేదు. ఇట్లా ఇండో వెస్ట్రన్ అండ్ నార్మల్ ఎథనిక్ వేర్ మీద అసలు ఇంట్రెస్టే లేదు. చెప్పు నిమ్మి. నాకు ఎందుకంటే ఇవన్నీ వేసుకుంటే దాండియా ఆటలు ఆడ సరదా పాటలు కూడా అన్నట్లు నేనే కొంతమంది చూసి నవ్వుకుంటా అంటాను. నాకు ఎట్లా అంటే ఫార్మల్ సింపుల్గా ప్లెయిన్ ఏదో వైట్ షర్టు ఇట్లా వేసుకుందాం అనుకుంటే వీళ్ళు లేదు 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 అందరిలో కలిసిపోతే బాగుండదు, నువ్వు ఖచ్చితంగా వేసుకోవాలా, బ్లేజర్ వేసుకోవాలా అయ్యి అంటే నాకు సిగ్గుపోతారా నాయన స్వామి అనుకోండి. అండ్ అందులో నేను చూపిస్తున్నాను కూడా చూడండి రిఫరెన్స్. ఆ టైప్ మోడలే లేదన్నారు. అది ఉన్నింటే నిమ్మికి ఎంత బాగా సెట్ అయ్యారు. అండ్ అన్నీ కూడా కుర్తాస్ ఏం వేసినా కానీ పైజామాలు ఏం వేసినా నిమ్మికి ఎంత బాగా సెట్ అయినాయి, అంత బాగా సెట్ అయినాయి. అండ్ నిమ్మినే ఇంకా తర్వాత పార్ట్ 2 వీడియో ఉంది, అందులోనే మెయిన్ షాపింగ్ జరిగింది. ఇందులో అంటే ఏమంటారు నిమ్మి తాంబూలాలకి మార్చుకునేవి ఇవి అవి జరిగింది. కానీ రిసెప్షన్ టైప్ ఫోటో షూట్ అదంతా జరుగుతాయి కదా, అప్పుడుది షూట్ ఏదైతే ఉందో అవంతా పార్ట్ 2 వీడియోలో అప్లోడ్ అవుతుంది. అండ్ నిమ్మి షాపింగ్ అయితే తల తిరిగిపోయింది. అంటే ఫస్ట్ అనుకోలే మేము ఏది కొనాలా ఎట్లా కొనాలా. నేనేమంటే సైలెంట్గా ఉండే రోజులు గడిచిపోతే ఆ రోజు ప్లెయిన్ వైట్ షర్ట్ వేసేసుకొని జీన్స్ వేసుకుంటే సైలెంట్ అయిపోతుంది అన్నట్లు నేను ఊరికే ఉండిపోయినా. కానీ లేదు కంపల్సరీ తీసుకోవాలా, కంపల్సరీ వేసుకోవాలా అని వీళ్ళు ఇంట్లో వాళ్ళు కూడా అంటే ఇంకా సర్లే పదాంపో ఒకసారి ట్రైల్ వేద్దాం, ఒకవేళ బాగుంటే ఏదో ఒకటి సింపుల్గా అంటే నార్మల్గా ఉండేది తీసుకుందామని తీసుకొని బయలుదేరినాం. ఇంకా నెక్స్ట్ ఇంకా దాని షాపింగ్ కొద్దిగా చేసి చూసి సిఎంఆర్ బయలుదేరినా. ఈడ చూడండి ఇంకా. అండ్ అసలు హైలైట్ ఏంటంటే నిమ్మికి చూసేటప్పుడంతా నా శారీకి మ్యాచింగ్గా తీసుకుందాం అంటే లేదులే కాంట్రాస్ట్ మ్యాచింగే ఉండవసరం లేదని నేను. దాని తర్వాత వెళ్ళినప్పుడు సిఎంఆర్కి వెళ్ళిపోదాంలే అనుకున్నాం. అండ్ వచ్చేటప్పుడు మనది చూడండి అక్కడ ఈడ చూడండి ఈ పాప ఆ బాబు ఇవాని పిలిచడం, ఈ బాబు నేను అట్లా పక్క వేలవలో పోయి మాట్లాడుతుంది. ఏ బాగుంటాయి అవి బాగుంటాయి అవునా ఇవి బాగుంటాయి అంటే బిల్లు చూడండి ఒకసారి. ఆడ 14,000 చేసింది. 14,000 చిల్లర ఎంత 13,000 చిల్లర అంటే 14,000 చేసింది బిల్లు. అవి తీసుకుందాం ఇవి తీసుకుంటాం మేడం ఇవి బాగుంటాయి అవి బాగుంటాయి అని. అండ్ మీరు అనుకోవచ్చు అంత ప్రొడక్ట్స్ వాడేస్తానేమో అంత మేకప్ వేసుకుంటానేమో. నాకు నిజంగా అసలు అది జీరో నాలెడ్జ్ కాబట్టి ఇంకోటి ఈ బాబు ఏం మాట్లాడలేదు కూడా. ఇంకా వాళ్ళు ఏదో ఇది బాగుంటుంది మేడం అది బాగుంటుంది మేడం అంటే తీసేసుకుంది. తర్వాత నా దగ్గరకు వచ్చి నవ్వుతుంది ఇంకా నేను ఏమంటానా అని చెప్పి. ఇంకా నేను ఏమనలే, ఆడ ఇంకేం బాగుంటుంది కదా ఏదో హ్యాపీ కొనుక్కుంది అన్నట్టు నేను కూడా సైలెంట్ అయిపోయినా. అది ప్యాక్ చేయించుకొని అంటే నేను ఫస్ట్ దాని గురించి ఐడియా లేదు. అండ్ అండ్ నిజంగానే అక్కడ నాకు టోకెన్ ఆఫ్ ఏమంటారు నిమ్మి టోకెన్ గిఫ్ట్ ఏమంటారు దాన్ని ఏదోలే కానీ తర్వాత ఫ్రీగా పాప ఏదో ఒకటి ఇంకోటి కూడా ఇచ్చింది. అది చూసి మురిసిపోతుంది. ఆడ 14,000 పెట్టుకుని దాని గురించి ఆ బాబు కానీ అది మైండ్లో లేదు. కానీ మేడం ఇది ఏదో ఫ్రీగా తీసుకోండి అని చెప్పి ఒకటి ఇచ్చింది పిలిచి మరి గ్లాస్ ఇచ్చారు. అండ్ నన్ను మళ్ళీ కిందకి వెళ్ళిపోయిన తర్వాత కూడా సిఎంఆర్లో ఉంటారు చూడండి రెవెలైన్ వాళ్ళు, ఆవిడ చాలా బాగా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు కూడా నాలెడ్జ్ లేకపోయినా. అండ్ తర్వాత పర్ఫ్యూమ్ కూడా ఇచ్చారనమాట. అంటే ఫోర్స్గా కొనిలేదు నేనే నాకు నచ్చింది తీసుకున్నా. తను ఎక్స్ప్లెయిన్ బాగా చేసింది. ఎంత చూడండి హీరో నెక్స్ట్ మూవీ రిలీజ్ కాబోతుంది. బ్లాక్ సెట్ అయినాయి కానీ నిమేష్కి అవి బ్లాక్ వేసుకోకూడదు అన్నారు కదా ఇంట్లో అంటున్నారు. సో అందుకు తీసుకోలేదన్నమాట. మొత్తానికైతే అనుకున్న దానికంటే పర్లే బాగానే ఉంది నాకు తెలిసినంత వరకు. మళ్ళీ మీరు చూసే వాళ్ళకి ఎట్లా కనబడతాను మీకు షాబా నాకు షాబా కాదు, నాకు వేరే గుర్తొస్తున్నాయి లేవండి. సరే కానీ ఇంకా ఆడనే ట్రయల్స్ చేసినాను బర్లే. కింద అంటే ప్యాంట్ అది కాదు కాబట్టి కొద్దిగా అంత లుక్ రాలేదు. కింద వేరేది మార్చుకుంటే దాంట్లోకి సెట్ అవుతుంది. ఎందుకో ఈ బ్లేజర్లు ఇట్లా కోట్ ఇంకా షర్ట్స్ కూడా తీసుకున్నా కొన్ని ఈ టైప్ తీసుకుందాం అని చెప్పి. ఇంకా ఈ పాపే జిమ్మి ఈ టైప్ ఆఫ్ షర్ట్స్ తీసుకున్నాడు మ్యాక్సిమము. అండ్ చూడండి ఏం వేసుకుంటాడు అన్నది రివీల్ చేసేయట్లేదు ఇందులో ఏమేం బట్టలు తీసుకుంటున్నామని. కానీ మీరు చూడండి
ఆ రోజు చూస్తేనే మీకు బాగుంటుంది ఇందులో ఏమేమి తీసుకున్నాం అనేది. ఇంకా ఫార్మా ఇవాళ ఫేస్ ఫీలింగ్ చూడన్నాడు, నేనేందో సెలెక్ట్ చేస్తాను అన్నట్టు. లేదు అవి ఓవర్ ప్రైస్ అనిపిస్తుంది నాకు. ఒక ప్యాంట్ 3000 4000 అంటే నాకు ఎందుకో వర్త్ కాదు అనిపించింది. సో నాకు ఓవర్ ఉన్నట్టుంది. ఇంకోటి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకే 1000 బట్టలు పెట్టేది నచ్చదు. ఎందుకంటే అవి మనం ఒకటి వేసుకునేది 3000 పెట్టి ఆ 3000కి 5 వేసుకున్నా కూడా మార్చుకున్న ఫీలింగ్ ఉంటుంది, చూసే కూడా బాగుంటుంది. అదేం కాదు, డబ్బుల కోసం కాదు, మన ఫంక్షన్కి మనం పెట్టుకోవచ్చు. కానీ దానికి నాకు ఎందుకో వర్త్ కాదు. అదే సేమ్ ఫ్యాబ్రిక్ అయినా సేమ్ అయినా మనకు మంచిగా దొరుకుతాయి కదా. నేను అన్నీ సెలెక్ట్ చేస్తున్నాను, నేను సెలెక్ట్ చేస్తున్నాను. నిమ్మి ఫైనల్గా తీసుకోవడం కూడా జరిగింది. నిమ్మి అయితే పని చేసేసుకుంటాడు, నేను పంచే బెటర్ అంటాడు. నాకైతే ఇంకా లాస్ట్కి పని చేసేసుకుందాం లేరా నాయన, బాగుంటుంది హ్యాపీగా. నాకని నేను ఎందుకంటే నాకు ఇట్లా ఎక్కువ ఓవర్గా ఉన్నానంటే నేను జనాల్లో తిరగలేను, సిగ్గేస్తుంటుంది. ఎందుకంటే మనమే సెటైర్లు కౌంటర్లు వేసుకుంటూ కూర్చుంటాం కాబట్టి ఆపోజిట్ చూడండి పర్ఫ్యూమ్ ఫ్రీగా ఇచ్చారు మా తమ్ముడు, నేను డిస్కస్ చేస్తాను ఆ పర్ఫ్యూమ్ గురించి. ఆడ నుంచి వచ్చినాక కూడా చాలా మంచిది తెలుసా ఈ పర్ఫ్యూమ్. ఇంకోటి మీకు తెలుసు వెళ్దు, ఆ పర్ఫ్యూమ్ దిబ్బలేకి పడేసింది, పక్కకి వేసింది, ఇంత కొట్టుకోయిందిలే, దాన్ని యూజ్ చేసింది కూడా రూమ్లో స్ప్రే చేస్తారు అప్పుడప్పుడు. అది ఏ నోరు మీవే. అండ్ నిమ్మి అయితే ఆ మోడల్స్కి మాకు మైండ్ పోయింది అనమాట. అంటే కలెక్షన్ మంచిగా ఉంది, మేము అనుకున్న టైప్ లేదన్నదానికి బాగానే ఉన్నాయి. అంటే మనకి ఏ టైప్ కావాలో ఆ టైప్ చూపిస్తారు, కానీ మనం ఇదే కావాలనే టైప్ అయితే కొన్ని చోట్ల దొరకవచ్చు. అండ్ హైలైట్ అన్ని స్టోర్లు అన్ని బ్రాండ్లు అన్నీ ఉన్నాయి ఆ సిఎంఆర్లో. కానీ మా తమ్ముళ్ళకి అయితే ఒకటి నచ్చలేదంట. అంటే నచ్చలేదంటే వాళ్ళు ఏమనుకున్నారంటే ఒక్క షర్ట్కి 4000 5000 ఏళ్ళు పెట్టేదాకా అసలు వద్దని వాళ్ళు కూడా వద్దనుకున్నారు. అండ్ నేనైతే ట్రైల్ చేసి 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 నా జీవితం అంతా కలిపినా కూడా నేను ఇంతవరకు బట్టలు ట్రైల్ చేసి వేసుకునేదే లేదు. అట్లాంటిది ఇంకా నాకైతే ఎంత ఓపిక పోతుందంటే అంత ఓపిక పోతుంది. అది మాడికి పోవడం, క్యాప్ ఉంది చూడు, అది వేపిద్దాం అనుకోండి నిమ్మికి, పోవడం వేసుకొని రావడం, పోవడం వేసుకొని రావడం, పోవడం వేసుకొని రావడం. మొత్తానికి అయితే పర్లేదు, అన్నీ బాగానే సెట్ అయ్యి. నేను ఏమనుకోండి కానీ సెట్ అయితే లేదా అని, పర్లేదు బాగానే సెట్ అన్నీ బాగా సెట్ అయ్యి అన్నీ వేసుకోవచ్చు కూడా. ఎప్పుడు ఫార్మల్ ఒక్కటే అనుకోకూడదు. ఇంకా మనకి ఏదో చూపించండి అవి చూపించండి అని కొన్ని తీపిచ్చడం. కానీ ఈ ఫస్ట్ టైం మాకు ఈ ఎక్స్పీరియన్స్తో మాకు నాకైతే ఒక నాలెడ్జ్ వచ్చింది. ఈసారి నుంచి నిమ్మికి స్టిచ్ చేయించడం మేలు అనిపించింది నాకైతే. ఈసారి పెళ్ళికి మాత్రం మేము నిమ్మికి ఫ్యాబ్రిక్ తీసుకొని ఈసారి స్టిచ్ చేయిస్తాను ఏదైనా కూడా. ఎందుకంటే ఒక కుర్తా, నార్మల్ కుర్తా ఎంత పడింది మనకి 4000 4500 పడింది జస్ట్. అదే నార్మల్ మనము ఫ్యాబ్రిక్ ఇచ్చి కుట్టించుకుంటే కూడా అంత పడదు, అండ్ వర్త్ కూడా కాదు. కానీ అప్పటికప్పుడు మేము తీసుకోవాల్సి వచ్చింది కాబట్టి అది నార్మల్, అది వేసుకోలేదు కూడా ఆ కుర్తా. ఈ బ్రదర్ ఎవరో కానీ బాగా ఓపిక్గా మంచిగా నీట్గా చెప్తున్నాడు ఆడైతే. పాపము టైం తీసుకొని ఓపిక్గా నీట్గా అవి బాగుంటుంది, ఇది బాగుంటుంది, అది బాగుంటుంది, ఇది బాగుంటుంది అని చెప్పి మొత్తానికైతే మెరూన్లు ఆ బ్లూలు అసలు నాకు నచ్చవు. ఇంకా నిమ్మికి నచ్చిందంట. ఇది నచ్చిందంటే సింపుల్గానే ఉంటుంది కదా అని ఉద్దేశం. నాకు ఏది సింపుల్గా ఉంటే అది నచ్చింది. సెలెక్షన్గా చూపించుకోవాలి. నేను సెలెక్ట్ చేసి బాగున్నాయి అని చెప్తే అప్పుడు వచ్చి బాగున్నాయి అని సెలెక్ట్ చేసుకున్నాను. అంటే బాగున్నాయి, దాంట్లో ఏ బాగున్నాయని నేను సెలెక్ట్ చేసుకున్నాను. నేను సెలెక్ట్ చేసి తీసుకున్నాను. సరే మీరు మేకప్ చూసినావా? అడివే జస్ట్ ఏదో లిప్స్టిక్ కొనుక్కునేకపోయినట్టు పోయి 14,000 బిల్ చేసి పైకి వెళ్తున్నారా? ఏంటంటే మాట్లాడి చేత కదా, బాబా దిస్ విల్ బి నైస్, దట్ విల్ బి నైస్. నా స్కిన్ చాలా సెన్సిటివ్. సో నేను ఏమనుకున్నాను అంటే ఫౌండేషన్ నాది వాడుకుంటే బాగుంటుంది అనుకున్నాను. దాని తర్వాత ప్రాసెస్ ఏంటి అంటే అవన్నీ అప్పుడు ఆలోచించుకున్నాను. ఆర్టిస్ట్ ఏమంటే అవి వాడిస్తుంది, ఎవడు అంటే వాడేస్తుంది. నావే ఇచ్చుకుంటే నా మ్యారేజ్ కూడా అవే వర్క్ అవుతుంది. ఏమంతా ఇది అట్లా అని చెప్పి 14,000 వేసేసి అదైతే ఫీల్ నాకు కాంప్లిమెంటరీగా 2 గిఫ్ట్లు కూడా ఇచ్చింది. కాంప్లిమెంటరీ రైస్ చేసేకి. ఎందుకంటే ఇట్లా టైప్ వాళ్ళు ఎవరు వచ్చిండ్రు, ఫస్ట్ ఈ బాబు 14,000 బోనీ జరిగిందని చెప్పి పోతాంటే పాప ఇక్కడ కమియార్ అని చాక్లెట్ ఇచ్చినట్లు ఓ లిప్స్టిక్ చేతిలో పెట్టింది, మురిసిపోతుంది. అదే రెవ్లాన్ది పర్ఫ్యూమ్ కూడా ఇచ్చింది. 14,000 పెట్టిన దానికంటే ఈ బాబా ఫ్రీగా లిప్స్టిక్ వచ్చిందని మురిసిపోతుంది. కాంప్లిమెంటరీగా ఏది వచ్చినా అది చాక్లెట్ అయినా కూడా మనం కొనలేదు, చాలా గొప్ప. వాళ్ళు పెద్ద చాక్లెట్ పెడతారు మనకి, లాస్ట్లో చాక్లెట్ ఇస్తారు. ప్రొడక్ట్స్ అన్ని వర్త్ అయిపోయింది. నిమేష్ మనీ ఒకటే చూస్తున్నాడు, ఆ ప్రొడక్ట్స్ అన్ని చాలా వర్త్ రెవెల్లోనివి. సో అవన్నీ మంచి బ్రాండ్, దానికంతా తనకైతే మంచివే లేదు బ్రాండెడే. ఇప్పుడు మనం అవే వాడాలి. ఈసారి నెక్స్ట్కి ఒక 50,000 మేకప్కి పెట్టాలి. కొని పూసేదేం లేదు, కొని చేసేదేం లేదు. అది నా బాధ. 14,000 గురించి కాదు, అవన్నీ యాడ్ పడతాయి. ఏమేమైతే మీకు చూపిస్తుంది, మళ్ళీ చూడండి. బాగుంది, బాగుంది. ఇదే సెట్.
ఫ్యాన్ ఇచ్చేలా చేసినప్పుడు ఎట్లుంటుంది ఆ కింద ఫిట్టింగ్ చేయవచ్చు. అంతా చేస్తాను. నువ్వు తెలిసి నువ్వు గమనించావా, నీకు ఎక్కువ 2 షర్ట్లు 3 గంటలు నా శారీకి ఎంత వంకలు పెట్టావో చూడు. నాకు లెగ్ పెయిన్ ఉందండి, అందుకు ఇంకా చెప్పులు ఏమైనా మెత్తగా ఉన్నాయా అని చెప్పి నేను అడుగుతున్నా. వీళ్ళు మొగం చూడాల పబ్ది అసలు బట్టలే కొనిందిలే సరిగ్గా కాబట్టి చెప్పులు పోయినాడని చెప్పి తెగ ఫీల్ అయిపోతుంది. అంటే టైం లేదు మాతో, కొన్ని రోజులే ఉన్నాయి. ఈ చూస్తే నేను మీ టైం వేస్ట్ చేస్తానన్న ఫీలింగ్ నాది. అండ్ పోనీ అక్కడ తీసుకున్నాడంటే అది కూడా లేదు. మళ్ళీ అంటే ఓన్లీ షూ సెక్షన్ అంటే అవి పర్టికులర్గా వాటి కోసం షాపులు ఉంటాయి కదా, వాటి దగ్గరే పోయి కొనుక్కుంటాడంట. ఆ మాట దానికి దేనికి పోల్నా? అదే నాకు ఏళ్ళ లెగ్ పెయిన్ ఎక్కువ అయిపోతుంది, అందుకు మెత్తవి ఏమైనా ఉంటే కొద్దిగా తిరిగే కంఫర్ట్గా ఉంటుంది అని చెప్పి నేను నా బాధ నాది. ఇంకా నుంచి కంప్లీట్ చేసుకొని ఏదట్లేదులే అని వెళ్ళిపోయినామంట. షర్ట్ కూడా తీసుకున్నా. అక్కడ టైం అప్పటికి 4 అయిపోయింది. సో తినేకపోదాం, మళ్ళీ వచ్చి నిమ్మది ఎత్తునికి పోయి తీద్దాం, ఇప్పుడైతే ఫార్మల్ తీసుకున్నాం కదా అనుకుని వెళ్ళిపోతున్నాం. ఇంక నిమ్మి నేను పెద్ద ట్విస్ట్ వేసాడు అనమాట. తర్వాత చూడండి, ఇంకా సర్లే పోదాం పండు తినే, కానీ వీళ్ళకి ఇంకా తినేకే కదా అంత ఏమో చెప్తాను. కానీ నేను 14,000 ప్రొడక్ట్స్ అయినా కూడా 2 నిమిషాల్లో కొన్నా. ఎందుకు మాట్లాడలేక అలాంటిది 3 షర్ట్లు 5,000 పెట్టి కొనిన దానికి కానీ 4 గంటలు టైం చేశాడు. అండ్ వెనకనున్న 3 కోతులు కూడా 4 గంటల్లో నా షాప్కి ఎన్ని బ్రాండ్లు ఉన్నాయో ఒక్కటి కూడా సెలెక్ట్ చేసుకోలేపారు. సో దీన్ని బట్టి ఏమర్థమైందంటే అమ్మాయిలే గ్రేట్. అమ్మాయిలు లేట్, అమ్మాయిలు షాపింగ్ ఎక్కువ అని అంటారు. అమ్మాయిలు కాదు, అబ్బాయిలదే లేట్. ఉదయ్ చెప్పరా. ఏం చెప్పాలి, బాగానే ఉంది. మా షాపింగ్ బెస్ట్ మీ షాపింగ్ కన్నా. వాడు కొనలేదు, వీడు మళ్ళా ఒకటి కొనాలి ఏంటి చెప్పదు. ఏంటి డైలాగ్ నిన్ను లేదు. మనోడు మీకు హ్యాపీ డేస్ మూవీలో గుర్తొస్తాడు చూడండి. ప్రేమ కోపం ప్రేమ వచ్చేటువంటి స్ట్రాప్స్ అంటే డైలాగ్ డబ్బుకి ఇచ్చింది వాడే. డబ్బుకి ఇచ్చినైతే ఉదయనే, దానికి రెమ్యూనరేషన్ కూడా ఒక 2 lakhs తీసుకున్నాడు. ఇప్పుడు లేదా ఫోన్ అవ్వట్లేదు. సో మాది ఇట్లా ఉంటుంది షాపింగ్, తలనొప్పి షాపింగ్. వచ్చాడు నంబర్ 1 బుల్షిట్ గా. బండి మర్చిపోయినాడు చెప్పు. వేయలేదు సరిగ్గా, బండి ఆడబెట్టినాడు మర్చిపోయినాడు. నన్ను చూపిస్తాను తిక్కల్. షిఫ్ట్ అయినారు ఆడైతే ఫోన్ పాపం చాటింగ్ ఎలాగరా మీ ఇద్దరు అలా పంపితే మీరు ఒకటి నాయన. సో ఇప్పుడైతే తినేకపోతున్నాం. టైం ఎంత అయిందంటే 4:30 అయింది. ఇప్పుడు పోయి 5 అవుతుందంట, టైం ఏది వెళ్ళలేదు. సో 5కి వెళ్ళి ఇప్పుడు తింటాం. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకా షాపింగ్ ఉంది, కంప్లీట్ చేసుకొని వెళ్ళి ఒక 8 అయిపోద్ది నాకు తెలిసి. సో ఈరోజు ఇట్లా జరిగింది. అండ్ బ్లాగ్ ఇంకా కంటిన్యూ అవుతుంది, చూడండి. కదా అంటున్నారు అక్క, మళ్ళీ ఇంక లేదు పవను. ఈ రోజే ఇంక మళ్ళీ ఇంక లేదు. అలాగే కాదు, ఇలాగ వెళ్ళొచ్చు వెళ్ళకూడదు అని అంటున్నారు. తెలీదు, రూట్లు తెలీదు, ఏం తెలీదు. పాడు వచ్చి ఆక్సిగ్గా చెప్పలేకపోతున్నా నేను. గూగుల్ మ్యాప్ అయిపోయినా వీళ్ళకి. ఇక్కడ బుచ్చ ఏదో స్వీట్స్ చెప్తాను. అదేనే మంచి బుల్లయ్య కాలేజ్ వస్తుంది. బుల్లయ్య ఇప్పుడైతే తినడానికి వచ్చాం. రాయల్ హైదరాబాద్ రెస్టారెంట్ కంట. చూద్దాం టేస్ట్ ఎట్లా ఉంటుందో ఏమన్నది. టైమా దాంట్లో చూపి 10 5 అయింది ఎగ్జాక్ట్గా. 5 పెట్టేమంటుంది చూపించి టైం. మొత్తానికి అయితే ముళ్ళు గట్టిగా పెరుగుతుంది. నానా ఇట్లా పెట్టేయడం ఇది చూడండి. అదే ఉందిలే, ఇచ్చేస్తారులే 3 రోజులు. అందుకే కదా పెద్ద మొత్తుకుంటున్నాడు. మొత్తుకుంటున్నాడు ఏంటి, ఇది మరీ బాగుంది. మళ్ళీ ముందే ఫోర్స్ చేయాలి కదా. నిమ్మినే లేట్ చేసి చూడండి. సేమ్ న్యూయార్క్ లో ఉంటుంది ఈ టైప్ ఆఫ్ అండర్గ్రౌండ్ పాస్. ఆ న్యూ ఇయర్ కానీ ఇక్కడికి వచ్చి షూట్ చేస్తా అంటారు. సాంగ్స్ చాలా చూసింటారు చూడండి. న్యూయార్క్ నగరం వీధుల్లో నాని ఆ సాంగ్ వైజాగ్ కదా ఇదంతా కలంకారీ డిజైన్ ఉన్నట్టు. సో ఇదంతా నేనే చెప్పింది వాళ్ళకి ఇట్లా ఏమని. అందుకే అట్లుందంట. లక్కీకి చూడదామారా మీ బట్టలకి.
జూడియో బెస్ట్ జూడియో అట ఆడైతే జూడియో అట ఇంబూనా వీళ్ళు ఇంకా తినేదేమో కానీ మా ఊర్లో ఎట్ట తిరిగి వచ్చిన టవర్లకు కనబడినట్లు వీళ్ళు జగదాంబలోనే ఆడికి పోదా ఈడికి పోదా ఈడ బాగుంటాయి ఆడ బాగుంటాయి అని చెప్పి మొత్తం తిప్పుతూనే ఉన్నారు. ఆడికి పోదాంపా ఎట్లవో మళ్ళీ ఆడికి వస్తుంది ఆ టవర్లాగే కనిపిస్తుంది. ఇంకా చూస్తున్నారు కదా మీరే, ఆ యూటర్న్ చేసుకో ఆ స్ట్రైట్ బా అని. ఇంకా ఈడ ఒకటి కనబడిందప్ప హైదరాబాద్ రెస్టారెంట్ ఏందో పేరు, ఆడ హోటల్ కాడ తిందామని చెప్పి మొత్తానికైతే ఆగినాం. అది లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది చూడు, హైదరాబాద్ రాయల్ హైదరాబాద్ అని. ఏం చేద్దామంటే ఆడ పార్కింగ్ లేదు, మనకు ఛాన్సాలు ఫైన్లు పడినాయి. ఇట్లా నడుచుకుంటా కార్ పక్కన పెట్టి లోపల పోయి కొన్ని హోటల్ అయితే చూసినాం కానీ అంత బాగలేవు. సర్లే అని చెప్పి ఇంక వీళ్ళేదో ఇంకా ఏదో చూసినాము, ఇన్స్టాలో చూసినాము, ఆడ బాగుంటుంది ఈడ బాగుంటుంది అని చెప్పి రోజేపు అట్లా ఇట్లా తిప్పి ఒక రెస్టారెంట్కి అయితే తీసిపోయినారు. ఆ రెస్టారెంట్ వస్తుంది చూడండి ఇప్పుడు ఎట్లుంటుందో. ఇదే రాజుగారి రుచులు. దీన్ని పిలిచిపోయినారు బాగుంటుందని. యాక్చువల్ చెప్పాలంటే వీళ్ళు కూడా ఫస్ట్ టైమే, వీళ్ళు యాదాంట్లో చూసి బాగుంటుందని చెప్పి మేము ఫస్ట్ టైం, వాళ్ళు కూడా పోయినామన్నారులే కానీ అది కూడా ఫస్ట్ టైం ఉంటుంది. స్టార్టింగ్ అనగా సింహాసనం మీద కూర్చొని పెట్టినారు. అంటే ఆడ తినకూడదు, ఏ హోటల్ అంత ఖాళీ ఉందనుకున్నారు. మనం పోయిన టైంకి కూడా తిండు ఫుడ్ మనమే సిట్టింగ్ అయింది. ఇంకా వీళ్ళకి మెనూ చదివేది రాదు కాబట్టి ఇంకా పెద్ద మనిషి నేనే కాబట్టి నేను అంత బయట చదివేసి ఏమేమి ఉంది ఈరోజు స్పెషల్ అని చెప్పి లోపల కూర్చొని వీళ్ళకి రాని ఐటమ్స్ వీళ్ళకి తెలియని ఐటమ్స్ జీవితంలో ఎన్ని రోజులు ఒకటేటైతే తింటారా, సిగ్గుపడకుండా చెప్పండి నేను ఆర్డర్ చేస్తాను అని చెప్పి అందరిని కూర్చోపెట్టి, ఇంకా పెద్ద మనిషి అన్నాక బాధ్యత తీసుకోవాలి కదా. ఈ రైట్ సైడ్ బుల్షిట్గా చూడండి ఎట్లా చూస్తున్నాడు. అది కూర్చొని రొయ్యల బిర్యానీ సూపర్ ఉంది అండ్ బోమడాల్ పులుసు ఉంది, అది కూడా సూపర్. అసలు ఈ రెస్టారెంట్కి మేము 2 to 3 times వెళ్ళినట్టున్నాం. ఇది ఫస్ట్ టైము, మళ్ళీ దీని తర్వాత 2-3 times వెళ్ళింటాము. ఇంకా ఇదిగోండి ఆయమ్మ చేతిలో గోప్రో చూస్తే మొత్తం ఆపరేట్ చేస్తుంది అనుకోవాలి. అట్లే ఎంత మొత్తం పక్క ఊపి పడేసినాం. నేనైతే లైట్గానే వెళ్ళండి తినేది, అది తిన్నా కూడా. అందరు లైట్ వెళ్ళండి తినండి, పెద్దగా ఏం భారీ తినే బ్యాచ్ లేదు, ఇద్దరు ఉంటారు భారీ. చూడండి పెద్ద ఓవర్ యాక్షన్ ఆయమ్మ చూడండి ఇంకా ఫుల్ పాష్, ఇంకా ఓన్లీ విత్ స్పూన్ సీటింగ్ అని ఎట్లా ఎక్స్ప్రెషన్ అది స్టైల్గా అసలు. మా తమ్ముడు చెప్తాడే వీడియో తింటారా అని, ఎక్కిరిస్తారు వాళ్ళు. ఇమ్మంత ఓవర్ చేస్తుంది ఏమో. ఈ రోజే తినబుద్ధి అవుతుందని చెప్తున్నాను, చేతులతో ఎందుకు తినబుద్ధి కాలేదు అని అదే ఎక్స్ప్లెయిన్. అక్కడ అదే జరుగుతుంది. ఆ వాచ్ సెల్ లేదు చూడండి, ఆ వాచ్కి టైం ఎవరు అడుగుతారు అని చెప్పి మెత్తి వాచ్ దాచుకుంటే కూర్చుంటుంది. ఎందుకు అది స్మార్ట్ వాచ్, అదేమన్నా టైం చూసి చెప్పకపోవడానికి ఏముంది. అది ఇంకా బాగానే ఉంది మొత్తానికి. అయితే కొద్దిగా ఉప్పు అయింది ఆ రోజు ఎందుకో మళ్ళీ నిమ్మి దాంట్లో, అది మటన్ దాంట్లో నాకైతే ఉప్పు ఎక్కువైంది చెప్పిన. ఇంకా మనం ఐస్ క్రీము ఏం వెనీలా తింటాడు అనుకున్నారు, ఆడ ఉండేది అది ఒకటి, అప్పుడు వేరేది లేదు. స్పూన్ ఇరిగిపోయింది చూడు. అది అట్లుంటుంది మన ప్రెషర్ కానీ మన పవర్ కానీ. మనకంతా స్టీల్ ఐరన్ ఉంటేనే చేతిలో ఏమన్నా పనికొచ్చేది. చూడు అబ్బా ఫేస్ చూడండి, మెక్కి ఎట్లయిపోయిందో. ఇంకా అడుగుతాను సైలెంట్ తల ఉంచుకొని, ఇంకోటి ఏమని చెప్పండి బిర్యానీ అని చెప్తాంది. ఆ బిర్యానీలు 3 తిని 2 లీటర్ వాటర్ బాటిల్ తాగింది రా నాయన. చూడండి ఎట్లా తాగుతుంది, అద్దె చూడు గుడ్డుక్కు లేపుతుంది. ఈడ సౌండ్ పెట్టేది మంచిది. ఈ పాప ఎప్పుడు చూడు ఏదైతే చెప్పుకుంటుందో పక్కన దొబ్బేయడము, పక్కన దీపా పెట్టేసుకోవడము, ఇదే ఎప్పుడు చూసినా ఇదే పంచైతే. చూడు ఏం తినిందో స్పూన్తో. అసలు ఎంత పాష్ అసలు అది ఐస్ క్రీమ్. తిన్నా కూడా కంప్లీట్ చేశారంటే ఎంత తిని ఆల్రెడీ కింద ఐస్ క్రీమ్ అప్పుడే కింద పడి ఉండేది చూడు ఐస్ క్రీమ్. తినేదే రాదు మళ్ళీ. ఈ కెమెరామ్యాన్ ఎవరైనా మీరు భయపడేవారు ఉన్నారులేండి. చేతిలో ఉంటుంది అది అంతే, కెమెరా చూపించేదేమో 100 ఏళ్ళు ఉన్నాయి. వాడు చూస్తే నాన్ వెజ్ తిండు కానీ అందులో రైస్ అయితే తింటాడు. ఏదైనా నాన్ వెజ్ తిండు కానీ నాన్ వెజ్ రైస్ మాత్రం బాగా ఇష్టంగా తింటాడు. మొత్తానికైతే అది తినే టైం కాకపోయినా కూడా అందరూ ఆకలిలో ఉన్నారు మొత్తానికి అయితే. అప్పుడు ఎందుకంటే తిరిగి బాగా అలసిపోయినారు. అలసిపోయిన ముఖ్య వ్యక్తి నేనే అనుకోండి. వీళ్ళంతా సైలెంట్గా కూర్చున్న వాళ్ళు హ్యాపీగా.
టైం పాస్ ఫీల్ కూర్చుని అవుతాడు ఎప్పుడు చూసినా. ఇంకేం చేయాలి, నాదే కదా ప్రెషర్ అంతా. ఆపేయంగా నీ సోది దున్నపోతు తిన్నాడు అంటాడు. నేను తినే చాలా తక్కువలేండి, నేను తినే చాలా ఐస్ తక్కువ. క్రీమ్ అయిపోతుంది మళ్ళీ తింటున్నాడు చూడండి. అది క్లిప్ మారిందేమో, లేదా ఏదైనా పెట్టినారేమో నా ముందర, అంతేగాని ఐస్ క్రీమ్ తిని మళ్ళా తినేస్తావా? ఐస్ క్రీమ్ తిన్నాక మళ్ళీ తినేంత అవసరం లేదు. ఆ క్లిప్పు ఈ ముందుకి వెనక్కి మారినట్టుందండి, అది తినే క్లిప్పు. దాని తర్వాత ఐస్ క్రీమ్ క్లిప్పు మార్చేకి అంత పెద్ద ఎడిటర్కి ఇప్పుడు ఓపిక లేదు. మాకే మనం మేమే అంత దయచేసి అడ్జస్ట్ కండి. తిండి తిన్నాక ఐస్ క్రీమ్ అనుకోండి, ఐస్ క్రీమ్ మధ్యలో కూడా లేదు, మధ్యలో ఐస్ క్రీమ్ అయిపోగానే మళ్ళీ వేరేది వస్తే తింటాడు. ఈడైతే బిల్డప్ బొమ్మడాయిల పులుసు, అది సెకండ్ టైంలే. అది సెకండ్ టైమా? రైస్ బొమ్మడాయిలు తవ్వ ఇంకా చెప్పుకున్న బాగున్నది మర్యాద పోతుంది అన్నట్లు ఇంకా అదే తినుకుంటూ కూర్చున్నాడు. ఆడవన్నీ కొత్త కొత్త ఉంటాయమ్మా. చూడండి ఆ ప్లేట్ అంతా ఊపింది ఇప్పుడే బిర్యానీ, మళ్ళా ఇంకోటి చెప్పుకుని చూడండి ఆడ. ఏం కాదు, నేను చెప్పాను కదా, నేను చెప్పుకునింది నాకు నచ్చలేదని పక్కన పెట్టి మళ్ళీ ప్రాన్స్ చెప్పుకున్నాను. ఏమి ఇంకా చూడు ఇంక ఎట్లా తింటుంది, ఇంకా మీరు చూస్తానే ఉండాలో ఆ బాబు మేస్తానే ఉంటుంది ఇంక అట్లా. ఇంకా అద్దనా ఈడిదే అన్న మొత్తము నేను ఊపుతా కదనా, నాకెందుకన్నా అలా ఇంటికి వేసిపోయినావు, మొత్తం గుమ్మరించిపోనా. ఏ మీరు అది చూడద్దండి, చూసారు కదా వాళ్ళే ప్లేట్లో ఎన్ని రకాలు తింటుంది ఏం కథ అనేది. నేను అసలు అది వద్దేసాను చూడండి, నాకు అది నచ్చలేదు, పక్కన పెట్టి నాది మళ్ళీ పక్కన పెట్టి లాస్ట్ లో ఓం ఫట్ అని చెప్పి దాన్ని నోట్లోకి వేసేసుకుంటుంది మొత్తం. అద్ద మళ్ళా పిలిపించింది అన్నారు ఫస్ట్ మళ్ళా కొత్త ప్లేట్, మళ్ళా కొత్త ప్లేట్ తెప్పించుకుని చూడండి. అద్ద ఫస్ట్ టైం ప్లేట్లు మారినాయి. బాగుంది, 3-4 ప్లేట్లు తింటాయి రోజు అని నాకు సైగ చేసి చెప్తాను. అద్ద చూడు చూడు ఎవరు ప్లేట్లకి వేసినప్పుడు కళ్ళు దాని మీద ఉంది చూడండి. చూడు ఎట్లా చూస్తాను చూడండి. నాకేస్తారా? వద్దు నాకు మొత్తం తేండి. అసలు ప్రాన్స్ చెప్పుకునింది నందు గడుగు. చూడు ప్లేట్ల దిక్కే చూడండి, అంత కన్నంత ప్లేట్ దిక్కే. చూడండి చూడండి చూడద్దా మళ్ళా ప్లేట్ దిక్కి అద్ద చూడండి ప్లేట్. చాలా బాగుంది, 4-5 ప్లేట్లు ఊపేస్తాను ఈరోజు, తక్కువలో తక్కువ. చూడండి అద్దా సిగ్గు శరం మానం ఏ లేకుండా మళ్ళీ నా ప్లేట్లో కూడా తీసుకుంటా. నేను ప్రాన్స్ ఒకటే తిన్నాను, సో రైస్ కూడా ఇట్లా రైస్ టేస్ట్ చేశాను అంతే, ఓవర్ చేయద్దు. నాకు ఆర్డర్ పెట్టినప్పుడు వచ్చేందరకు లూడో ఆడేది అలవాట్లేదు మాకు, ఎట్లా టైంపాస్కి. అంటే గెలిచేది కూడా నేనే అనుకోండి, అదొక పక్కన పెట్టేసేది ఆ విషయము. చూడండి అసలు చూడ మేము స్పోర్ట్స్లో ఉన్నాము, ఆ బాబు మాత్రం ఫుడ్ సెక్షన్లోకి మునిగిపోయింది. బాటిల్ తీసుకుని దాదా చూడు ఆయప్ప చూడు, ఆయప్ప వడ్డిచ్చేది కూడా చూస్తుంది చూడు. ఇప్పుడు దాని మటనే తిన్నా నేను, ఎందుకే అంటే పళ్ళు తోమదా నోట్లో నూనెలు పోసుకొని పుక్కులు ఇచ్చేసి మొత్తం ఇంకా తినడమే. నన్ను అట్లే అంటాడు. చూడండి అసలు నేను ఇంకా ముద్దన్న తిన్నానా, ముద్దన్న అది నీకు వద్దన్నావే. చూడండి మెక్కుతాంది చూడండి అసలుకు. అది నువ్వు తినవా, నేను తినేస్తాను. నాకు అది వద్దు, అది కూడా ఆడతా చూడండి, అది కూడా ఇంటికని అది కూడా పెట్టండి ఇడాని తీసిపోతాడు చూడు ఇప్పుడు ఆయప్ప. నీ మటనే తిన్ను, బాగుందని చెప్తున్నాప్పా. ఇప్పుడు 70 సార్లు చెప్పింటది అంత బాగుంది. ఎందుకో ఆకలికి ఆ టైం అయిపోయి ఆకలికి అట్లా అంటున్నానో మళ్ళీ దేనికో, కానీ చాలా నచ్చింది ఆ రోజు. నాకైతే సాల్ట్ ఉంటే కూడా నచ్చుతుంది, సో సాల్ట్ ఉన్నా కూడా నాకు అదేమంటుంది. నాకు మటన్లోకి అయితే సాల్ట్ అయిందబ్బా, ఎందుకు అయింది కానీ నాకైతే నచ్చింది. రాయలసీమ బిడ్డ వచ్చినాడని చెప్పి కారం వేసేది పోయి సాల్ట్ వేసినట్లున్నారు కొద్దిగా, అంటే కారమే రేట్ ఎక్కువ సాల్ట్ కంటే. మేడం ఏమైనా తింటారా మేడం అంటే, పెద్ద డ్రమ్ముకి దాన్ని నాకు డైషాక్ తీసుకొస్తే తింటాను నేను అని చెప్పి. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, గుడ్ ఎట్ నట్ ఎట్ వెళ్తున్నాం ఫ్రెండ్స్, ఏదో వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఏది కనబడలేదు ఫ్రెండ్స్, జస్ట్ మూమెంట్ ఇస్తున్నాం ఫ్రెండ్స్. ఆవాక బండ్లు యాడ్ వస్తున్నాయి, మన లైటింగ్ ఏదని అందాజుతో పోల్సిందే ఫ్రెండ్స్. ఏది కనబడే కదరా నాయన స్వామి, దాంట్లో బాగానే కనిపిస్తుంది లేదు ఫ్రెండ్స్. ఇందులో కొద్దిగా బెటర్ లైవ్ చూస్తే మీరు ఆ ఫాగ్ ఉంది మొత్తం. ఫాగ్ అంటే మళ్ళీ అది వేసుకొని ఉంటారేమో, అది వేసి పెట్టినా కూడా యూజ్ లేదు. వాటర్ కార్ వాటర్ చూడండి, రోడ్డుకి ఎట్లా చెరువులాగా అయిపోయింది, కనబడట్లేదే.
వర్షం చూడండి అసలు, వర్షం మేము ఫ్రెండ్స్ అన్నట్టు. ఈ అమ్మ ఈ ఎంగేజ్మెంట్ కి వెళ్తామా లేదా షాపింగ్ కి తడుచుకుంటానే నా ముద్ద అయిపోయినా రాదు. నిన్న చూసి అదే ఈ బాబు ఏది చెప్తావో అది బాగా అది వచ్చేస్తుంది. అసలు రూట్ కూడా కనపడలే, ఆ రేంజ్ లో పడుతుంది నాయన వర్షం. ఆ వర్షం చూడండి ఎంత పడుతుంది అసలు, ఇందులో కనిపించట్లేదు కానీ ఇట్లా నించుంటే ఒక సెకండ్ లో తడిచిపోతాం అంత ముందర. అసలు వైజాగ్ అంత స్పీడ్ తిరుగుతానా కూడా భారీ వర్షం. అసలు బండ్లు ఆపేసుకుంటున్నారు. చూడండి ముందర ఏది కనపడుతుంది. అయినా వర్షం మనల్ని పట్టుకుంది కదా, బాగా ఇష్టం అనుకుంటాం ఎప్పుడు అంటే. మేమైతే చాలా భయపడుతున్నాం. మొత్తానికి అయితే పొద్దున వస్తే రాత్రి అయింది మనకి. దాంట్లో మనకు వర్షపాతం అయితే ఎప్పుడు పోయినా కూడా మనల్ని వర్షం స్వాగతిస్తూనే ఉంది, కొడతానే ఉంది వర్షం బాగా. ఇంకా ఈ రోజు వరకు అయితే మొత్తం అన్నీ తిరిగి నేనైతే ఆ తాంబూలం మార్చుకునే టైంలోకి ఏమైనా షర్ట్స్ అట్లా దాంట్లో కూడా తీసుకోగలిగినా కానీ ఇంక బ్లేజర్ టైపు, ఈ కుర్తా టైపు, ఈ టైప్ అయితే ఇంకా ఏం తీసుకోలేదు. నెక్స్ట్ వీడియోలో మీకు అవి కూడా వస్తాయి. సో ఇప్పటికైతే ఇదే వీడియో. ఈ వర్షం ఎలా ఉందో మీరు కూడా అట్లనే. అండ్ రేపు వచ్చేసి నిమ్మి అతనికి వేరే ఏం తీసుకున్నాడో అన్నది చూపిస్తా. స్టే ట్యూన్. అది బై బై. ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎన్ని బట్టలు మార్చుకున్నాడో షాక్ అవుతారు.